ప్రైజ్ ది లార్డ్. ఇంతకుముందు మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మనం 12వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు ఫస్ట్ యెరూషలేమునకు వచ్చినప్పుడు హేరోదునొద్ద వారు విచారణ చేశారు. హేరోదు వారితో చెప్పాడు కదా, మీరు ఆ శిశువును వెళ్ళి పూజించి మరలా నేను కూడా పూజించినట్లుగా నా ఎద్దుకు రండి అని వారికి హేరోదు చెప్పాడు. అయితే ఈ జ్ఞానులు బాలుడైన యేసయ్యను, రక్షకుని, ప్రభువుని, దేవుని వారు ఆరాధించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళాన్ని సమర్పించి ప్రభువును ఆరాధించారు. వారు అత్యానంద భరితులై రక్షకుని చూచిన ఆనందంతో వారు తిరిగి తమ దేశానికి వెళ్ళాలని ప్రయాణమై హేరోదు మాటలు గుర్తుకు వచ్చిన వారే మరలా హేరోదు రాజునొద్దకు వెళ్దామని చెప్పేసి వాళ్ళు నిశ్చయించుకున్నారు. అయితే హేరోదు కపటోపాయంతో ఇదంతయు చెప్పాడని జ్ఞానులకు తెలియలేదు. కానీ మానవ జ్ఞానానికి మించిన దైవ జ్ఞానం, అనంత జ్ఞాని అయిన దేవుడు, అందరి హృదయ ఆలోచనలు ఎరిగిన దేవాది దేవుడు వీరిని ఆ కపటోపాయముల నుంచి తప్పించాలని వీరికి దర్శనమిచ్చారు. ప్రభు దేవుడు వీరికి దర్శనంలో హేరోదునందుకు వెళ్ళవద్దు, మీరు మరియొక మార్గమున మీ దేశానికి వెళ్ళండి అని దేవుడు వారికి బోధించారు స్వప్నమందు. వారు ఆ జ్ఞానులు ప్రభు యొక్క దర్శనాన్ని పొంది ఎంతో సంతోషించి హేరోదునొద్దకు వెళ్లకుండా వీరు మరియొక మార్గంలో తమ దేశానికి వెళ్ళిపోయారు. నిజంగా చూడండి, దేవుడు మనకు మార్గాన్ని బోధించే దేవుడు. మానవ జ్ఞానానికి ఈ కపటోపాయములు తప్పించుకుంటాం సాధ్యం కాదు. మన జ్ఞానంతో మనం తెలుసుకోలేం. కానీ భవిష్యత్తును ఎరిగిన దేవుడు వీరికి జ్ఞానులకు బయలుపరిచాడు. ఆయన దీనులకు తన మార్గాన్ని బోధించే దేవుడు, యథార్థవంతులకు తోడుగా ఉండే దేవుడు. మన కాళ్లను చిక్కుపడకుండా మన కాళ్లను సరళమైన మార్గంలో, సరైన మార్గంలో దేవుడు మనను నడిపిస్తాడు. ఎవరైతే ఆయనను యథార్థ హృదయంతో సేవిస్తారో, వెంబడిస్తారో వారికి దేవుడు తన మార్గాన్ని తెలియపరుస్తాడు. చెడు మార్గంలో వెళ్లకుండా, కీడు కలిగించే మార్గంలో వెళ్లకుండా దేవుడు